వచ్చేయండి. మీ రియాక్షన్ ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు పిల్లలందరూ గేమ్స్ ఆడుకున్నారు. గేమ్స్ ఎవరెవరు ఆడారు, ఎవరు గెలిచారో ఈ వీడియోలో చూసేయండి. గెస్ చేయండి మరి ఎవరు గెలిచారో. ఈ 6 ఉన్నాయి కదా, వీటిని కొట్టి ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళే గెలిచినట్టు. ఇప్పుడు నోవేంద్ర ట్రై చేశాడు. నోవేంద్ర 6 కొట్టేశాడు. సో ఈ రౌండ్ విన్నర్ నోవేంద్ర. తర్వాత గాష్విక 2 కొట్టింది, 4 మిగిలాయి. తర్వాత దేవాంశ్ ఛాన్స్ వచ్చింది. దేవాంశ్ 2 కొట్టాడు. తర్వాత ఈషా ఛాన్స్ వచ్చింది. క్వాలిఫై అయింది నేను ఇంకా ఈ బ్లూ కలర్ టీ షర్ట్ అబ్బాయి నోవి. మీరు ఇద్దరు ఎలిమినేటెడ్. ప్లీజ్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ కి గాష్విక ఇంకా దేవాంశ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు నోవేంద్ర ట్రై చేశాడు. 6 కొట్టాలి. అదే 6 ఉన్నాయి కదా, ఎన్ని కొట్టాడో చూద్దాం. 6లో 2 కొట్టాడు, 4 మిగిలాయి. నెక్స్ట్ ఛాన్స్. ఈ రౌండ్ లో సెలెక్ట్ అయిన ఈషా ఎన్ని కొడుతుందో తను బట్టి తెలుసు. 5 కొట్టింది. సో ఈ రౌండ్ విన్నర్ 5. దిస్ టీమ్ విన్నర్ మీ. ఇప్పుడు నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ ఆడారు. లెమన్ అండ్ స్పూన్ లో ఎవరు గెలిచారు, ముందు ఎవరు పార్టిసిపేట్ చేశారో చూద్దాం. గాష్విక, నోవేంద్ర, దేవాంశ్ పార్టిసిపేట్ చేశారు. గాష్విక, నోవేంద్ర ముందే వచ్చేసారు, దేవాంశ్ వెనకున్నాడు. ఎందుకు వీళ్ళు ఇన్నిసార్లు ఆడుతున్నారు ఈ గేమ్ అది నాకు తెలీదు. వాళ్ళలో వాళ్ళే డిసైడ్ అవ్వలేకపోతున్నట్టున్నారు. లెమన్ అండ్ స్పూన్ ఇలా ఆడాలని తెలియక మనం వేరేలాగా ఆడేసాం. ఇలా ఏదైనా ముందు అబ్స్టాకిల్ పెట్టుకొని దాని వెనక నుంచి రావాలంట. ఇలా వస్తే సగం మంది అబ్స్టాకిల్ దగ్గరే ఆగిపోతారు కదా. సో ఇలా జరుగుతుంది లెమన్ అండ్ స్పూన్ గేమ్. వీళ్ళు చాలా ట్రయల్స్ వేశారు. గిఫ్ట్స్ కావాలంటే ఆ మాత్రం ఆడాలి కదా. సో ఈ వీడియో మొత్తం కిడ్స్ ఫన్ కోసమే. మీరు కూడా ఇలా ఏ ఆటలు ఆడతారో కామెంట్ చేయండి. ఈసారి నోవి నెగ్లెక్ట్ చేశాడు కాబట్టి ఓడిపోయాడు. గాష్విక గెలిచేసింది. దేవాంశ్ ట్రై చేస్తున్నాడు. ట్రై దేవాంశ్ ట్రై. ఈ గేమ్ లో గెలిచింది ఎవరో గెస్ చేశారా? గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఈ గేమ్ లో గెలిచింది గాష్విక. మొత్తానికి గిఫ్ట్స్ టైం. నేను వాళ్ళ కోసం కొన్న గిఫ్ట్స్ వాళ్ళకి ముందే ఇచ్చేసాను. వాటిని ఈషా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. గెలవడం ఓడడంతో సంబంధం లేకుండా అందరికీ ఒకేలాంటి గిఫ్ట్స్ వచ్చాయి. ఇదే అన్నమాట ఈరోజు వీడియో. మీరు కూడా ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి.